తెలంగాణ బిడ్డని అంటూ ఉన్నాడు. మేము అధికారంలో ఉన్నామనే మాట కానీ లేకపోతే ఇంకో అంశం కాదు. మేము కూడా తెలంగాణ ఉద్యమం సందర్భంగా తెలంగాణ ఉద్యమము, తెలంగాణ ఏర్పాటు ప్రజల ఆకాంక్ష, తాత ముత్తాతల నాటి కోరిక, దానికోసం పోరాడుతూ కూడా ఎన్నడూ కూడా హైదరాబాదులో ఉండేటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి విషయం లోపల ఎప్పుడు కూడా విపరీత వ్యాఖ్యలు చేయలేము మేము కానీ మా పార్టీ నాయకత్వం కానీ. చంద్రశేఖరరావు గారే చేసినారు, మాది బిర్యానీ మీది పెంటగూడవు, లేకపోతే మీకు రాక్షసులు, రావణ, లంక అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి అన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ఇవాళ కేటీఆర్ గారికి. మళ్ళీ నిన్న మీ శాసనసభ్యుడు మాట్లాడిన వీడియోను మరొకసారి కేటీఆర్ గారికి మీ ద్వారానే పంపిస్తూ ఉన్నాం. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎక్కడో విజయవాడలో, గుంటూరులో జన్మించి ఆడికే ఇక్కడికి వచ్చి పెత్తనం చేస్తే నడవదని తొడగొట్టినటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలే. కానీ అవన్నీ తెలియకుండా ఎలా నిన్న మీ గాంధీ, మీ పార్టీ శాసనసభ్యుడే ఏం చెప్తా ఉన్నాడు, పార్టీ ఖరాబ్ అయిపోతూ ఉంది, ఖరాబ్ అయిపోయింది, ఎందుకు ఖరాబ్ అయిందో సమీక్ష చేసుకోమంటుండు. కాబట్టి ఏమున్నాయి ఇలా హైదరాబాద్కు సంబంధించిన విషయం లోపల నిన్న కూడా నేను చెప్పిన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కు సంబంధించిన విషయం లోపల రాజకీయ పార్టీలు శాసనసభలో కూడా చర్చ వచ్చింది. ఇది ఒక కుట్రపూరితమైనటువంటి అంశాన్ని చేతులు తీసుకుంటా ఉన్నది. మళ్ళీ తెలంగాణేతరుల పేరు మీద రాజకీయం చేయాలనో లేదా హైదరాబాద్కు సంబంధించిన విషయం లోపల అస్థిరపరచడానికో శాంతి భద్రతల విషయాన్ని భంగం కలిగించే విధంగా ప్రతిపక్షాలు కుట్ర చేస్తూ ఉన్నాయని అన్నాడు శాసనసభ వేదిక కూడా చెప్పినాం. అటువంటి సంఘటనలకు పాల్పడితే నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు 3 కమిషనర్లకు మేము కూడా హైదరాబాద్ సంబంధించిన కమిషనర్తో సమీక్ష చేసి ఎవరైనా తప్పుకు చేస్తే ఎంతటి వారైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఉపేక్షించొద్దు, ఉక్కు పాదం పెట్టాలని చెప్పినాం. శాంతి భద్రతల విషయానికి వస్తే ఫ్రెండ్లీ పోలీస్ అయినప్పటికీ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే చాలా కఠినంగా వ్యవహరిస్తామనే మాట మరొక్కసారి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అది ఎవరైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే అది సృష్టించే ప్రయత్నం చేస్తూ వాళ్ళే అంటా ఉన్నారు అందరికంటే ముందు. నేను అడుగుతా ఉన్నాం, ఇలా హైదరాబాద్లో ఏ శాంతి భద్రత భంగం కలిగింది? ఏ పౌరులు స్వేచ్ఛగా తిరుగుతలేరు, ఏ పౌరులు గణేష్ నిమజ్జనం జరుగుతలేదు, ఎక్కడ ఇబ్బంది జరుగుతూ ఉంది? ఇప్పుడు సరే, ఇప్పుడు కొంత విషయం లోపల మనకు తెలుసు, వాళ్ళు కూడా అనేక సందర్భాల లోపల ఇటువంటి సంఘటనలు ఏమేమి జరిగినాయి మొత్తం లిస్టు తీసుకొచ్చి గాంధీ భవన్కు సంబంధించి లేకపోతే వాళ్ళు ఏం చేసిర్రు, బీజేపీ వాళ్ళు ఏం చేసిర్రు, అన్ని రకాలు మేము ప్రోగ్రాం చేస్తుంటే రాత్రి అరేంజ్ చేసిన పరిస్థితులు. మేము అలా చారి గారు, మేము అలా చేసేవాళ్ళం కాదు. మా గాంధీ పార్టీ మేము ఇలా ప్రతిపక్షాలకు స్వేచ్ఛనిచ్చే విధంగా ధర్నా చేసుకోమనం. మీ శాసనసభ్యుడు రెచ్చగొట్టి 11 గంటలకు జెండా ఎగరేస్తా అంటే తప్పు లేదు, ఆ శాసనసభ్యుడు ఇంటికోవడం తప్పే. ఏదైనా 2 తప్పే పట్టుకుంటున్నాం మేము. ఎవరైనా ప్రజలు ఇండ్ల మీదకి పోయేటువంటి ప్రయత్నం జరగద్దు. అది ఏ పార్టీ, గాంధీ గారైనా ఇంకొక వ్యక్తి అయినా భౌతిక దాడులకు సంబంధించి ఇండ్ల మీద దాడులు అనేటువంటి రాజకీయ సంస్కృతికి పొరపాటు. పరస్పరంగా రాజకీయంగా అనేకమైనటువంటి అంశాల మీద వేదికల మీద విమర్శ చేసుకోవచ్చు, కానీ భౌతిక దాడులు, గృహాల మీద దాడులకు సంబంధించి వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ మంచి పద్ధతి కాదు అనేది చెప్తాం ఇప్పుడు.